ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో తక్కువ ఖర్చుతోనే రిపేర్లు అన్నీ చేస్తారట, తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవేళ్ల పునరుద్ధరణ, పంప్ హౌస్ల సంఖ్య 15 నుంచి 10కి తగ్గే అవకాశం, దాదాపు 1500 నుంచి 1600 కోట్ల ఆదాయం, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రూపకల్పనపై దృష్టి, వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేందుకు కృషి, డిపిఆర్ పూర్తయ్యాక కేబినెట్ ముందుకు ప్రాజెక్టు, తుమ్మిడిహెడ్ బ్యారేజ్ ఎత్తుపై చర్చలు జరుపుతాం, నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ గారు సమీక్ష చేశారు. సో ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని, ఈ సవరణ ద్వారా ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10 నుంచి 12% వరకు తగ్గించవచ్చని, అంతేకాక భూసేకరణ సుమారు సగానికి తగ్గిస్తుందని, ఫలితంగా మునుపటి ప్రణాళికతో పోలిస్తే సుమారు 1500 నుంచి 1600 కోట్ల వరకు ఆదా అవుతుందని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ గారు. ఏదేమైనా అంటే నేనేమంటానంటే, గతంలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ గారు వీళ్ళందరూ కలిసి ప్రాజెక్టులుగా కట్టారు. సరే అవి పనికి వస్తాయా పనికి రావా, అవి దేనికి పనికి రావేమో, పడేయటమా ఏంది అని రకరకాల కథలు నడుస్తూ ఉన్నాయి. పడేయలేము వాటిని, లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టినవి కాబట్టి వాటికి ఏమన్నా రిపేర్లు చేసి ఏమన్నా కొంత మైనర్ రిపేర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా చేసి వాటిని వాడుకునే విధంగా ప్లాన్ చేయాలి. కానీ వాటిని అలాగా కొళ్ళబెట్టి పడవ పెడితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేల్కొంటారన్నట్టు అనిపిస్తుంది, మరి చూద్దాం. సో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును తక్కువ వ్యయంతో పునరుద్ధరించేలా తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం చేశారు. సుందిళ్ల లింక్ ద్వారా కొత్త అలైన్మెంట్తో 10 నుంచి 12% వ్యయం తగ్గే అవకాశం ఉందన్నారు. భూసేకరణ సగం మేరకు తగ్గే అవకాశం ఉంది. దీన్ని బట్టి సుమారు 1500 నుంచి 1600 కోట్ల ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. కొత్త అలైన్మెంట్ సాంకేతికంగా బలంగా ఉండేలా రూపకల్పన చేస్తున్నామని పేర్కొన్నారు. నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణతో సమతుల్యంగా ప్రాజెక్టు రూపకల్పనపై దృష్టి పెట్టామని వెల్లడించారు. తక్కువ పొడవున్న కాలువలు, టన్నెల్తో నిర్మాణ వ్యయం తగ్గనుందని వివరించారు. పంప్ హౌస్ల సంఖ్య 15 నుంచి 10కి తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క పంప్ హౌస్ 30 మెగావాట్ల సామర్థ్యం ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగం తగ్గి నిర్వహణ సులభతరం కాదని చెప్పుకొచ్చారు. సుందిళ్ల లింక్ ద్వారా ప్రాజెక్టు పర్యావరణంగా సానుకూల మార్గంలో ముందుకెళ్తుందని తెలిపారు. కొత్త డీబీఆర్ కోసం భౌగోళిక, సాంకేతిక, పర్యావరణ సర్వేలు మళ్లీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ డీపీఆర్ పూర్తి అయ్యాక రాష్ట్ర కేబినెట్ ముందుకు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. తుమ్మిడిహెడ్ బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రలో చర్చలు జరుపుతామని చెప్పారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు నీరు, హైదరాబాదుకు తాగునీరు సరఫరా అందించడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో మొత్తానికైతే దీని గురించి అంటే ఈ ప్రాజెక్టుల గురించి చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది. దాంతోపాటుగా ఈ కాళేశ్వరం పనికి రాకుండా పక్కన పెట్టిన ప్రాజెక్టులపైన కూడా కొంత సర్వే చేసి కొంత సమీక్షించి వాటిని ఏ విధంగా తిరిగి ఉపయోగించుకునేలాగా చేస్తే బాగుంటుంది కూడా.